పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కాబూల్పై పాక్ దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘాన్ సైనికులు చేసిన దాడుల్లో 58 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు తాలిబాన్లు ప్రకటించారు. 20కి పైగా పాక్ సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని పేర్కొన్నారు. మరోవైపు తాము చేసిన ప్రతీకార దాడుల్లో 200 మందికి పైగా తాలిబాన్ సైనికులు మరణించారని, ఐసిస్, టీటీపీ వంటి ఉగ్ర స్థావరాలపై భారీ స్థాయిలో విరుచుకుపడుతున్నామని పాకిస్తాన్ సైన్యం చెబుతోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య పోరు తీవ్రమైంది. తరచూ తమ గగనతలాన్ని, సరిహద్దులను ఉల్లంఘించడమే కాక కాబూల్పై పాక్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాలిబాన్లు విరుచుకుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ దళాలు నిర్వహించిన ఆపరేషన్లో 58 మంది పాక్ సైనికులు హతమైనట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మంది పాక్ సైనికులు గాయపడ్డారని తెలిపింది. పాక్ మళ్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తే తమ సాయుధ దళాలు మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తాయని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ హెచ్చరించింది. అంగూర్ అడ్డా, బజౌర్, కుర్రం, దిర్, చిత్రాల్, బలూచిస్తాన్లోని బారంచా వద్ద పాకిస్తాన్ పోస్టులపై దాడులు చేశామని, 20 పాక్ సైనిక స్థావరాలు ధ్వంసమవగా ఆయుధాలు, సైనిక సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్దీన్ తెలిపారు.